మద్దూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామం నందు కుటుంబ కలహాలతో తమ ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని ఎంపీడీఓ జయరాములకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ వివరాల ప్రకారం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నడిమింటి పద్మమ్మ భర్త నారాయణ దంపతులకు 2 కుమారులు. వారిలో ఒకరు పెద్ద కుమారుడు రాముల్ గౌడ్ మరియు చిన్న కుమారుడు సత్యపగౌడ్ ఇద్దరు ఒకే గ్రామంలో నివసించేవారు. పెద్ద కుమారుడికి హైదరాబాద్లో ఉద్యోగం రాగా కుటుంబంతో అక్కడికి వెళ్లిపోయారు. చిన్న కుమారుడు వారి అమ్మగారితో నాగిరెడ్డిపల్లి నివాసం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి మరియు ఇంటి నిర్మాణంలో పెద్ద కుమారుడికి ఎలాంటి ఆస్తులు ఇవ్వలేదు కావున ఈ సందర్భంగా వారసత్వంగా ఉన్న ఆస్తులను తనకు కూడా ఇవ్వాలని, ఈ అంశాలపై కోర్టు దృష్టికి తీసుకెళ్తానని, అంతవరకు మండల పరిషత్ నాయకులు, గ్రామ పంచాయతీ అధికారులు తమ కుటుంబ సభ్యులు నిర్మించే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. ఈ అంశాలపై గ్రామంలోని పెద్దలు కూడా స్పందించి న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబము, వారికి 2 కొడుకులు రాముల్ గౌడ్, సత్యభగౌడు, 2 అన్నదమ్ములు. గ్రామంలో లోపల అందరిలాగా వారి కూడా వాళ్ళు ఆస్తులు, ఇల్లు, భూమి 2002 నాడు ఆ సంవత్సరంలో భూములు 2 భాగాలు సమానం చేయడం జరిగింది. ఇల్లు 2 భాగాలు చేయడం జరిగింది. ఒక కాగితము రాసి పెట్టడం, బాబాని కాగితం రాయడం జరిగింది. ఆ విధంగా ఎవరి భాగాలు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు జరుగుతుంటే మొన్న 2019లో కూడా ఇక్కడ ఊరు పక్కన టవర్ వేసింది. ఆ టవర్ అంటే ఆ ఊరు పక్కనే మీని బంధము రాముడికి వచ్చింది, కింది బంధము సత్యభకు వచ్చింది. మీని బంధంలో రాముడు భాగంలో కూడా టవర్ వేసిండు. ఎవరు తమ్ముడు వేసిండు. తమ్ముడు వేసిన నా భాగంలో ఎందుకు వేసావు, నీ రాములు ఎందుకు నా భాగంలో తీసుకొని నీ భాగం వేసుకొని నా భాగం వేసుకోమని అడ్డుపోతే బాగేశ్వర నా భాగం నాదే, నీ భాగం చేయమని రాళ్లతో కొట్టి, కాళ్ళు కొట్టి, తలలో కొట్టి వాళ్ళు పరిచయం చేసి భయపెట్టి కాళ్ళు ఎత్తుంటే 2 సంవత్సరాలు కాళ్ళు బాగాలేదు. అది అట్లే గడువు జరుగుతుంటే ఈ విధంగా అని చెప్పి నాకు ఊళ్ళే రానికుండా సంసారాన్ని భయపడి ఊళ్ళే రాలేదు. ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి మొన్న వేసినంటే రాముడు నాకు చేత కాదని చెప్పి కోర్టును ఆశ్రయించిండు. కోర్టులో పోయి భూములు, ఇల్లు, మా నాయనది, మా అమ్మది ఆస్తి మా తమ్ముడికి సమానంగా నాకు భాగం కావాలని కోర్టు వేసారు. కోర్టు నడుస్తున్న సమయం చూసి వాళ్ళ విషయం అంటే చిన్న కొడుకు పక్షాన చిన్న కొడుకు, కోడలు, మనుమడు, ఆమె ముగ్గురు ఒక ఏకమయ్యి ఆమె కూడా కొడుకే కదా, చిన్న కొడుకు. మరి ఈయన పెద్ద చిన్న కొడుకు మాత్రం రిజిస్ట్రేషన్ చేసింది. మరి ఈయన కూడా బాగా ఇవ్వాలి కదా. మరి వీళ్ళకి నాకు తీరదని పక్షపాతతోనే మొత్తం ఆశ అంతా వాళ్ళకి అట్టగట్టాలని చెప్పి దాంతో చేసి వాళ్ళు ఇష్టం కోడలు చేసింది. అదే విధంగా ఇల్లు కూడా తన పని కాకుండా ఆమె కోడలు అక్కడిని మూలమడికి ఇచ్చాడు. మూలమడికల ఆమె కొడుకు పేరు అంజలి గౌడ్ అంట. అంటే రిలేషన్ చుట్టాలు చేసింది, చేసింది. రిజిస్టర్ అయింది, భూమిలోకి రిజిస్టర్ అయింది. ఆడ ఏం మొత్తం రాము ఉండలేదు, ఆస్తి ఏం లేదు, అంతా వాళ్ళకి పని చేసింది. ఆ విధంగా చేస్తే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ప్లేస్ వాళ్ళ తల్లిగారు ఇద్దరు ఏదైతే అన్నదమ్ములో తల్లిగారు వేరే పార్టీకి అమ్మడం జరిగిందట. అంటే ఇద్దరు అన్నదమ్ములో పెద్ద కొడుకు లేదు, నాకు ఆస్తి రాలేదు, ఇది అన్యాయంగా అమ్మడం జరిగింది కాబట్టి దీన్ని ఆపాలి, మనం తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో నా భాగం ఉంది కాబట్టి దయచేసి దీన్ని ఆపాలి, భాగం పరిశ్రమ మేము చేసుకుంటాము, దాని తర్వాత దీనికి సంబంధించిన పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారికి నివేదిస్తాం.